హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను వంట సోడా ఉపయోగించకుండా క్రిస్పీగా రౌండ్గా ఉండే బూందీ మిక్చర్ను తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని 1/2 kg శనగపిండిని యాడ్ చేసి జల్లిస్తున్నానండి. ఈ విధంగా జల్లించడం ద్వారా పిండి ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి చిక్కటి దోసల పిండిలాగా బజ్జీ పిండి కంటే కొంచెం జారుగా ఉండేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు బూందీ వేసే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటెడు పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక గరిటెడు పిండిని బూందీ గరిటెలోకి తీసుకోవాలండి. వేడి నూనెలో పడిన బూందీ గుండ్రంగా పొంగి అంచుల వెంబడి చేరుతుందండి. ఇప్పుడు కొంచెం గరిటెతో కలపటం వల్ల బూందీ అనేది నూనెలో పడుతుంది. బూందీని మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకోవటం వల్ల బూందీ అనేది ముద్దలు ముద్దలుగా ఉంటుంది. ఈ బూందీ వేగేలోపు బూందీ గరిటెకు ఉన్న పిండిని క్లీన్ చేసుకోవాలండి. రెండు వైపులా అంటిన పిండిని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేయటం వల్ల రెండవసారి బూందీ వేసినప్పుడు బూందీ అనేది తోకలు తోకలుగా రాకుండా ఉంటుందండి. ఈ విధంగా బూందీ గరిటెను క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బూందీని హై ఫ్లేమ్లోనే క్రిస్పీగా తయారయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, బూందీ అనేది క్రిస్పీగా వేగి పైకి తేలి నీటి బుడగలు తగ్గిపోయాయండి. ఇప్పుడు వీటిని నూనెలో నుంచి బయటికి తీసివేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న బూందీని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ని వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెండవసారి బూందీ వేసుకునేటప్పుడు నూనెను బాగా వేడి చేయాలండి. ఈ విధంగా వేడి చేయటం ద్వారా రెండవసారి వేసిన బూందీ అనేది బాగా పొంగి గుండ్రంగా ఉంటుందండి. లేదంటే బూందీ అనేది ఫ్లాట్గా ఉంటుంది. చూడండి, రెండవసారి వేసిన బూందీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిని కూడా ఆయిల్లో నుంచి తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తం బూందీని తయారు చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక చిన్న కప్పుతో పల్లీలను కూడా యాడ్ చేసుకొని పల్లీలు కూడా క్రిస్పీగా వేయించుకోవాలండి. చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఆయిల్లో నుంచి బయటికి తీసివేసుకొని ముందుగా తయారు చేసుకున్న బూందీలోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో 5-6 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిని కూడా బయటికి తీసివేసుకొని బూందీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని టిష్యూ పేపర్ని తీసివేసి పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదండి, ఇంకొంచెం సాల్ట్ బూందీకి యాడ్ చేసి రుచికి తగినంత కారంని యాడ్ చేసుకోవాలండి. 5-6 క్రష్ చేసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.